ప్రత్యేక హోదా సహా ఏపీకి సంబంధించి దేనిపైన చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు వెంకయ్యనాయుడు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా సొంత రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నా అంతకు మించిన అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు వెంకయ్యనాయుడు. అధికారపూర్వకంగా ఇచ్చే డబ్బు, సో ఆ దృష్ట్యా ఆ సమస్యకు అది పరిష్కారం వాళ్ళు అన్నారు. మేమన్నాం ఈ పరిష్కారం అధికారులు చెప్పింది, మేము చెప్పిన అటు కాదయ్యా ఇది చాలదు, ఇంకా కొంత సహకరించాలి. అప్పుడు చర్చించుకున్న తర్వాత మేము 4 నిర్ణయాలకు వచ్చాం. రాష్ట్ర ప్రజలను దయచేసి ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఏ స్ఫూర్తితో కేంద్రం ఈ చర్యలు తీసుకుందో వాటిని గమనించవలసిగా నేను కోరుతున్నాను. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కావాలని రాజకీయంగా మార్చేశారు కాబట్టి. ఏమిటి? ఒకటి, ప్రత్యేక హోదా వస్తే ఎంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందో దాన్ని ఎక్స్టర్నరీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా రాష్ట్రానికి కేంద్రం కల్పించడం, ఆ తర్వాత ఆ అప్పుని కేంద్రమే భరించడం. 2, రాష్ట్ర ప్రజలకు జీవ ప్రదాత అయిన పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే అయ్యే ఖర్చునంతా పెట్టడం. అంతకుముందు 70-30 అన్నారు, ఆ తర్వాత 90-10 అన్నారు శాతం. కాదు, 100% కేంద్రమే భరించడం. 3వది, ఈ రాష్ట్ర విభజన వలన ఆదాయం కోల్పోయాం కాబట్టి హైదరాబాదులో మా సంగతి ఏందని అడుగుతున్నారు. దాన్ని 14వ ఆర్థిక సంఘానికి రెఫర్ చేస్తామని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం దాన్ని లెక్కేసింది. 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల నష్టం వస్తుందని. బెంగాల్కి, ఒరిస్సాకు, ఆంధ్రప్రదేశ్కి లెక్కేసి తేల్చింది. వాళ్ళు తేల్చిన తర్వాత ఆ 22,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయాలని నిర్ణయించింది. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ వలన, స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ప్రయోజనం ఆర్థికంగా కల్పించడం. 2వది, రెవెన్యూ లోటు అయితే ఉందో 22,000 కోట్లు, ఆ 22,000 కోట్లు కేంద్రం ఆంధ్రానికి ఇచ్చేయడం. 3వది, ఆంధ్రప్రదేశ్కి జీవన ప్రధాని అంటే పోలవరం ప్రాజెక్టుని కాంగ్రెస్ వాళ్ళు 1981 నుంచి నిన్నటి వరకు కొనసాగిస్తున్నారు. వాళ్ళు తీసినంత వేగంగా కాకుండా కొంచెం తక్కువ వేగంతో తొందరలో దాన్ని పూర్తి చేయడం. వాళ్ళు చెప్తున్నారు మేము 34 ఏళ్ళు తీసుకుంటే మీరు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎట్ట పూర్తి చేస్తారనేది వాళ్ళ సమస్య. ఇప్పుడు అందుకని దాన్ని తొందరగా పూర్తి చేయడం. ఇవి ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకునే నిర్ణయాలు. ఈ నిర్ణయాలతో పాటు ఇంకొక విషయం కూడా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిమితులు ఉన్నాయి. రాగానే అన్నీ అయిపోతాయా? కొందరు చెప్తున్నారు అది ఎగ్జామ్ మినహాయింపులు ఇస్తారా, ఈ మినహాయింపులు ఇస్తారని. రేపు GST వస్తే 1వ తారీఖు తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తే ఎవరికి అలాంటి తేడాలు మినహాయింపులు ఇవ్వడానికి అవకాశం లేదు. అందరికీ తెలిసిన సత్యమే. మభ్యపెట్టి మేము కూడా చేసేసి ఓకే అని ఏప్రిల్ 1 నుంచి తీస్తారని మమ్మల్ని ఏం చేయమంటారంటే ఎవరు చేయగలిగింది లేదు. అలా కాకుండా ప్రజలకు మేలు జరగాలంటే దానికి మార్గం ఏందని చెప్పి ఆలోచించి మొదటి రోజు నుంచే, ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, ఫస్ట్ డే పోలవరం, ఆ తర్వాత మొదటి సంవత్సరంలోనే IITలు, IIITలు, IESRలు, NITలు, IIMలు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకదాన్ని సంస్థలన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు, ఆ ప్రాంత ప్రజలకు కూడా విద్య, ఉద్యోగ అభివృద్ధిలో భాగస్వామ్యం కలిగేందుకు, వైద్య సౌకర్యాలు కల్పేందుకు ఇవేవి ప్రత్యేక హోదా వలన రావు. ఇంకెవరన్నా పెద్ద విజ్ఞానవంతులు ఉంటే దయచేసి వాళ్ళు చెప్తే కూడా నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, పొరపాటు ఏమైనా జరిగితే చదువుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రత్యేక హోదా సంబంధం లేదు. కానీ ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుంటుంది, మిగతా వాళ్ళతో పోటీ పడుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్య రాష్ట్రంగా ఉండింది. ఈ రెవెన్యూ పోవడంతో వెనకబడిపోయింది. సంస్థలు ఎక్కువ హైదరాబాద్లో ఉండిపోయాయి, రక్షణ సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు. అందుకని ఆ ప్రాంతాల్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతో దాంట్లో చొరవ తీసుకొని వరుసగా ఎయిమ్స్ గుంటూరు, IIT తిరుపతి, IIM వైజాగ్, IISER తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT చిత్తూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తాడేపల్లిగూడెం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషనాగ్రఫీ అండ్ టెక్నాలజీ నెల్లూరు, అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నార్కోటిక్స్ అకాడమీ పాలసముద్రం అనంతపురం, ఆ తర్వాత MSME టెక్నాలజీ సెంటర్ పూడి విశాఖపట్నం, తర్వాత ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ సూరంపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్, నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవి నెల్లూరు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2009లో శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన నేను మంత్రి అయిన తర్వాత ఆ విభాగం నా కింద లేదు. కానీ దాన్ని బిల్డింగ్ కట్టే సంస్థ నా విభాగం కింద CPWD
వాళ్ళని తొందరపరిచి అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత రీజనల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ అట్ నెల్లూరు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు దాని కేంద్రం నెల్లూరులో. సపరేట్ దూరదర్శన్ కేంద్ర, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి నడుస్తూ ఉన్నాయి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాంతీయ భావాలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా కేసీఆర్ గారు కోరి మేరకు దీనికి యాదాద్రి అని, దానికి సప్తగిరి అని పేరు పెట్టి దాన్ని సపరేట్ చేసి దానికి సపరేట్గా డైరెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా హైదరాబాద్తో వేరు చేసి ఆల్ ఇండియా రేడియో విజయవాడ పింగళి వెంకయ్య గారి పేరు పెట్టి అక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ గౌరవిస్తూ దాన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు న్యూ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ మొత్తం అంతా హైదరాబాద్కు ఇంకో దగ్గర పోవాల్సిన అవసరం కూడా విజయవాడలో మంజూరు చేయించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మొదటి సంవత్సరం 950 మెడికల్ సీట్లు అదనంగా ఇవ్వడం జరిగింది. అదే ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం దృష్టిలో పెట్టుకొని. దాంతోపాటు మన యొక్క ఈ నేషనల్ హైవే జాతీయ రహదారులు రాష్ట్రంలో కొన్ని వందల వేల కిలోమీటర్లు 65,000 కోట్ల రూపాయలు విలువ చేసేందుకు జాతీయ రహదారులను గుర్తించి, కాగితం మీద కాదు గుర్తించి ముఖ్యమంత్రితో చర్చించి రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారులు మాడుకొని ఆయన మన గడ్కరీ గారు, నేను, ముఖ్యమంత్రి గారు విజయవాడలో దాన్ని వారు ప్రకటన చేశారు. 52,000 యొక్క పెట్రోలియం అంటే పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే ఏమైనా వైజాగ్లో ఉన్నట్టు యొక్క ఈ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నట్టు యొక్క దాన్ని ఎక్స్పాండ్ చేయడం, దానికోసమని పెట్రోలియం యూనివర్సిటీ కోసమని, అలాగే పెట్రోలియం యొక్క ఇన్స్టిట్యూట్ కోసం అని చెప్పని కాకినాడ విశాఖపట్నం మధ్య అన్నీ కలిపి 52,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ శాంక్షన్ చేసింది. 65,000 కోట్లు జాతీయ రహదారులు, 52,000 కోట్ల నుంచి 55,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ. అలాగే రక్షణ సంస్థ నేవల్ ఎయిర్ స్టేషన్ ఎట్ బొబ్బిలి 3,266 కోట్లు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం అది ఒక మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దానికి 650 కోట్లు. డిఆర్డిఓ మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ నాగాయలంక కృష్ణా జిల్లా రాబోతుంది 1000 కోట్లు. అలాగే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవల్యూషన్ సెంటర్ కర్నూలు 500 కోట్లు. కొకిరాల కొండ చిత్తూరులో మరి యొక్క ట్రైనింగ్ ఆఫ్ సెంట్రల్ ట్రూప్స్ ఒక 500 కోట్లు. ఓపెనింగ్ ఆఫ్ బిఎల్ నిమ్మకూరు మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ నైట్ విజన్ అండ్ ఆప్టిక్స్ సంస్థ మొన్న 27న శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ రోజు హెలికాప్టర్ దిగే అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్లాల్సి ఉంది, వెళ్ళలేదు. నన్ను వెళ్ళమని చెప్పాడు రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారు. దాన్ని తొందరలో చేస్తారు. ఆల్రెడీ దానికి అంత కావాల్సిన ల్యాండ్ సేకరించారు, మొత్తం 350 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి పట్టణాభివృద్ధి శాఖ దేశంలో మొదటి సంవత్సరం 9,50,000 ఇళ్లు మంజూరు చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేయాలనే ఉద్దేశంతో 1,93,000 కోట్లు, 1,93,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం 1,93,142 హౌసెస్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేటాయించాం. వెంటనే తెలంగాణ వాళ్ళు ఒకరితో తెలవక తెలంగాణ జరిగిందంటే ముఖ్యమంత్రితో మాడితే ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ప్రతిపాదనలు పంపించలేదా, పంపిస్తే నాయుడు గారు చేస్తానని ప్రతిపాదనలు పంపించాడు. పంపిస్తే 80,000 ఇళ్లు తెలంగాణకు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. ముందు ఎవరు వచ్చింటే వాళ్ళకి ఇచ్చారు. అలాగే హడ్కో నుంచి 7,500 కోట్లు రుణం ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి కూడా రుణం పైన 10,000 కోట్లకు పైగా చర్చ జరుగుతోంది తెలంగాణ గురించి కూడా. అలాగే గుంటూరు విజయవాడ పట్టణాలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 1,000 కోట్లు. నెల్లూరు పట్టణానికి డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి 1,000 కోట్లు హడ్కో ద్వారా. అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా 548 కోట్లు. అలాగే అమరావతి నగరాన్ని వారసత్వ నగరంగా అక్కడ, వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా ఇక్కడ ఎవరు కోరలేదు. నేను నిర్ణయించి వరంగల్ ఎంపీగా ఉన్న శ్రీహరి గారికి చెప్పాను ఆ రోజు, అప్పుడున్న ఎంపీ. నేను నిర్ణయించి అక్కడ గుంటూరు నరసరావుపేట ఎంపీలు సాంబశివరావు గారికి, జయదేవ్ గారికి చెప్పాను. అలాగే విజయవాడ మెట్రో ప్లాన్ పూర్తయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అయింది, మొన్ననే అయిపోతే అది మొదలవుతుంది. అలాగే మెట్రో గన్నవరం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి గుంటూరుకు కూడా మెట్రో ప్రతిపాదిస్తే శ్రీధరన్ గారి కమిటీ అది సాధ్యం కాదు, అందుకని విజయవాడ గుంటూరుకి ఒక మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని దానికి రైట్స్ అనే సంస్థకు ఇచ్చి దాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అది అవుతుంది తప్పనిసరిగా. అలాగే విశాఖపట్నానికి కూడా మెట్రో, అది కూడా ప్రతిపాదన మొత్తం చర్చ జరిగి ప్లాన్ వేసి ఎంపీలతో కూడా చర్చించడం కూడా జరిగింది. అలాగే కొత్తగా ఏర్పడిన అమరావతి నగరాన్ని ఆకర్షణీయ నగరాల జాబితాలో పోటీ కోసం చేర్చేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో డ్రెడ్జింగ్ హార్బర్ కమ్ ట్రైనింగ్ సెంటర్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 1,800 కోట్లు. అలాగే క్వారీ బెర్స్ విశాఖపట్నం పోర్టు 600 కోట్లు. మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ విశాఖపట్నం 372 కోట్లు. డెవలప్మెంట్ వైజాగ్ పోర్ట్ బెర్స్ 313 crores. వైజాగ్ ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ 240 కోట్లు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అండర్ బీఓటీ విశాఖపట్నం 100 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన కింద దాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కూడా చేపట్టడం జరిగింది. ఇంతకుముందు అంధేరా ప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెలుగుల ప్రదేశ్గా తయారవుతోంది. అలాగే సోలార్ పార్కులు అనంతపూర్లో 1500, కర్నూలులో 1000 మెగావాట్లు. అలాగే ఇండియా అండ్ జర్మన్ లోన్ ఫర్ ఫైనాన్సింగ్ గ్రీన్ ట్రాన్స్మిషన్ కారిడార్ 520 కోట్లు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ వెళ్ళి చూసిన వాళ్ళకని తెలుస్తుంది, వేగంగా జరుగుతోంది. ల్యాండ్ అక్విజిషన్ ఆగునింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా మన మహానుభావులే బిల్లు ఆపుకుంటారు. హైదరాబాదు అంతర్జాతీయ ఖ్యాతి నగరం, మనందరం గర్వించేది, మనందరం ప్రేమించేది, సంతోషించేది, ఎక్కువ మంది ఉన్నారు కూడా ఇక్కడ. దాంతోపాటు మరి ఆంధ్రకు రాజధాని అంటే చాలా రోజులు పడుతుంది. విశాఖపట్నానికి అవకాశం ఉంది. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పట్టణంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చూడండి. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం, నేను పార్లమెంట్ అఫైర్స్ మంత్రిగా ఉండగా విప్స్, పార్లమెంట్ అసెంబ్లీ విప్స్ ఉంటారు, వీళ్ళందరూ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టాం టు హైలైట్ విశాఖపట్నం. అమెరికాతో ఒప్పందం కూర్చుకోవాలా అంతర్జాతీయంగా స్మార్ట్ సిటీస్ కోసం, ఏదైనా సిటీ పేరు చెప్పంటే ముందు విశాఖపట్నం చెప్పాం. అమెరికా అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరు కలిసి పెట్టిన ఒప్పందం సంతకంలో మొదటి పేరు విశాఖపట్నం ఉంది, అంతర్జాతీయ పడవలకు తేవడం కోసం. దానికి కొంత న్యాచురల్ లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. మూడవది కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్. కామన్వెల్త్ ఇండియా కాదు, కామన్వెల్త్ కంట్రీస్ యొక్క స్పీకర్స్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టాం. బ్రిక్స్ రేపు 15న బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల యొక్క పట్టణాభివృద్ధి మంత్రుల యొక్క సదస్సు జరగబోతుంది బ్రిక్స్ విశాఖపట్నంలో రేపు 15వ తారీఖున. అలాగే 23వ తారీఖున ఇంటర్నేషనల్ సీ ఫుడ్ సమిట్ విశాఖపట్నంలో జరగబోతా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఈ నావల్ డిస్ప్లే అంతా కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. అవకాశం ఉంది కాబట్టి. కొంతమంది అడగొచ్చు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు, అక్కడ పెట్టారంటే అక్కడ సముద్రం లేదు, ఇక్కడ ఉంటే సముద్రం కూడా దాన్ని కూడా ఆలోచించి ఉండొచ్చు అనుకోండి. హైదరాబాద్కి లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది, డెవలప్ అయి ఉంది. అందుకని చాలా కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఆ ప్రాంతం వరకు కూడా కొంత ఆ ఫీలింగ్ మనకు కూడా అని, కేవలం హోదా కాదు, హోదాతో అయిపోయేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నేను ఆర్థిక మంత్రికి చెప్పామన్నా, ఎందుకు ఆ జట్లీజీ ఇద్దరం బహుశా ఆర్థిక మంత్రి నేను కనీసం ఒక 60-70 సార్లు మాడుకొని ఉంటాం దీని గురించి. నాకు చాలా మిత్రుడు జైట్లీ, చదువుకునేటప్పటి నుంచి ఏ విషయం పైన కూడా ఇంత సమయాన్ని అతను వెచ్చించలేదు ఎప్పుడు. ఒక రకాల ఈ ఆర్గ్యుమెంట్ ఓ ఆర్గ్యుమెంట్ అని చెప్పని ఇచ్చేద్దాం అయ్యా పోనీ. ఏంటంటే వెంకయ్యజీ పార్లమెంట్ మీరు చూశారు కదా, 10 రాష్ట్రాల వాళ్ళు 9 రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వండి, న్యాయమైనది, మాకు కూడా ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేయమంటావా అన్నాడు ఆయన. రెండవది ఈ పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయని వీరప్ప మొయిలీ గారు పార్లమెంట్లో చెప్పాడు. ఒకరికి ఇస్తే పార్లమెంట్ ఆన్ రికార్డు ఉంది, దాన్ని సాయంత్రం ప్లే చేసి వినిపిస్తాం మీకు అందరికి కూడా, చూస్తారు మీరు. ఆల్రెడీ మీ ఛానల్స్ నుంచి వచ్చింది, అది నేను చెప్పింది కాదు. సో ఈ ఇబ్బందులు వస్తున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. పార్లమెంటు ఆమోదించింది మన 14th ఫైనాన్స్ కమిషన్ అని జైట్లీ గారు చెప్పి, అధికారులు చెప్పి తర్జన భర్జన చేసిన తర్వాత ఉన్న వాటిలో ఉత్తమ మార్గం ఇది. స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పింది నిర్ణయించడం జరిగింది. ఇది తప్పు, మీరు సమర్థులు కాదు, విమర్శించండి, అధికారం మీకు హక్కు ఉంది. ఎవరికి? ప్రజలకు, ప్రజా సంఘాలకు. కానీ పార్లమెంట్లో విభజన జరుగుతున్నప్పుడు ఏకపక్షంగా విభజించి నమ్మక ద్రోహం చేసి ప్రజలకు మోసం చేసిన వాళ్ళకి విమర్శించే హక్కు లేదు, నిరసన తెలిపే హక్కు లేదు. ఆ రోజు చేతులు కట్టుకొని కూర్చొని గమ్ముగా దీని గురించి మాట్లాడిన వాళ్లకు విమర్శించే హక్కు లేదు. మేము మాడాం. హైదరాబాద్లో ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా చట్టంలో ఒక క్లాజును పొందుపరిచాం. అది కేసీఆర్ గారు అంగీకరించలేదు. బట్ అయినా కూడా మేము ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని పెట్టాం. లక్కీగా ఇక్కడ ప్రభుత్వ వైఖరి కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ సమస్యల పెద్ద ఎక్కువ రాలే. మొదట్లో వచ్చాయి కానీ తర్వాత రాలేదు. పీపుల్ ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ హైదరాబాద్. అయినా దాని గురించి కూడా ఆ రోజు మాడితే కూడా ఆ రోజు కొంతమంది గడ్డిబొమ్మ దగ్గర పెట్టారు. గడ్డిబొమ్మ దగ్గర పెట్టడం ఈజియెస్ట్ పని, పెద్ద పనేం కాదు దానికి. గడ్డిబొమ్మ దగ్గర పెట్టడం, ఏదో ఒక వ్యాఖ్యానం చేసేయడం, ఇది చాలా సులభమైన పని, అది పెద్ద పని కాదు. అది ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే దానికి గడ్డిబొమ్మ దగ్గర పెడితే పేపర్లో ఫోటో పడుతుంది గ్యారెంటీగా. వెంకయ్యనాయుడు విమర్శిస్తే పేపర్లో పేరు పడుతుంది, ఫోటో పడకపోయినా. నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే పడుతుంది, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పడుతుంది. కానీ మేము అంత గట్టిగా అన్నాము. ఇప్పుడే కేసీఆర్ ఆయన ప్రసంగంలో కొన్ని మాటలు అని ఉన్నాడు, ఎవరో చదివి వినిపించారు. నేను చెప్పిన కేసీఆర్ది మనం ఎందుకు అలాంటి ఆ స్టేజ్కి పోవద్దు అన్నా. నేను వద్దు, బాగుండదు, మనకొద్దు, మన స్థాయిలో మనం ఆడుకోవాలి కదా అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను మిత్రులారా, ఒకవైపు రాత్రింపవాళ్ళు సంబంధం లేకపోయినా, ఇక్కడి నుంచి గెలవకపోయినా మంత్రులు అందరూ ఉన్నారు, 75 మంత్రులు, నేను ఒకడిని. నేను కూడా చెప్పొచ్చు ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది నేను, న్యాయం జరగాల్సింది నేను, అది ఇదని. అట్లా కాకుండా దాన్ని కార్యాన్వితం చేసేందుకు 35 మంత్రులను పిలిచి వాళ్ళని అందరితో చర్చలు చేసి, నా దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ, ఆంధ్రకు చెందిన వాళ్ళు,
వాళ్ళు చేస్తున్న ప్రత్యేక పని ఏం తెలుసా? మా డిపార్ట్మెంట్తో పాటు తెలంగాణకి ఏమొచ్చే అవకాశం ఉంది, ఆంధ్రకి ఏం అవకాశం ఉంది, దక్షిణాది రాష్ట్రాలకు ఏం అవకాశం ఉంది అనుకుంటే దగ్గరకు ఉంటాం కాబట్టి, కర్ణాటక ఏముంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో కనుక్కొని నాకు చెప్తే నేను ఆ మంత్రులతో మాట్లాడి, అయ్యా దానిలో మీరు ఆంధ్రకు కూడా ఒకటి ఇవ్వండి, తెలంగాణకు ఒకటి ఇవ్వండి అని అడిగేదానికి అవకాశం ఉండే విధంగా అధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఎవరికో ఏదో ఆబ్లిగేషన్ కాదు, మనసు చెప్పింది అన్యాయం జరిగింది, ప్రజల మనసులు బాగుపడి ఉన్నాయి, ఆ బాధపడే ప్రజల మనసులు మనం కాస్త వాళ్ళకి స్వాంతాన్ని కలిగించాలా, ప్రయత్నం చేసి చూపించాలని చెప్పని ప్రతి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు వస్తే, మంత్రులు వస్తే, ఆ మంత్రులు పోయి కేంద్ర మంత్రులు కలవబడలేదు. నేను కేంద్ర మంత్రులను పిలిపించి నా ఛాంబర్కి ఆహ్వానించి వాళ్ళతో మాటిస్తున్నాను. నేను తెలంగాణ మంత్రులు కూడా ఈ మధ్య మొదలైంది, మొదట్లో కొద్దిగా దూరంగా ఉన్నారు, రావడం మొదలు బాధపడితే దానికి కూడా అదే విధంగా, ఎందుకంటే మాకు అలాంటి తేడా లేదు. ఇంతకుముందు చెప్పాను నేను, ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసం, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం మరి ఎక్కువ దృష్టి అటే పెడుతున్నారు, ఎక్కువ నష్టపోయారు వాళ్ళు. ప్రధానమైన కోరికలు ఇక్కడ నెరవేరాయి. ఇంకా ఉన్నాయి సమస్యలు. మన హరీష్ రావు గారిని పిలిచి ఉమాభారతి గారు మీటింగ్ పెట్టారు. 91 మన ప్రాజెక్ట్స్ అవార్డు తీసుకున్నట్టుగా అని చెప్పేదాన్ని. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ అట్ ఆల్. కానీ ఎక్కడికక్కడ నేను ఖమ్మం జిల్లాకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ఈ ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపిన ఈ ఆంధ్ర పక్షపాతి వెంకయ్య నాయుడు గో బ్యాక్ అని ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ప్రకటన చేస్తాడు. బాధ్యత ఇది ఒక జాతీయ పార్టీ కూడా చేయాల్సిన పనేనా? అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడి ద్రోహి అన్ను, మోసం అని, నిన్న మోసగాడు అని చెప్పని బ్యానర్లు పెడతారు. ఏముంది, ఏది రాసి పిచ్చి మాటలు రాసిన వాళ్ళు పేపర్లో చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి. నేను దయచేసి నేను ప్రజలను కోరుతున్నాను, వీళ్ళ మాటలు పట్టించుకోవడం, వీళ్ళు అని అంటున్నారు కాబట్టి కొంతమంది నాకు ఉత్తరాలు రాస్తున్నారు, మీరు సార్ మీరు ఇలా అంటున్నారని బాధపడిపోయి మీరు వేగంగా తగ్గబాకండి సార్, మీరు కాడి దించేయబాకండి సార్. ఇలాంటి వాళ్ళ మాటలకు బెదిరేవాడిని కాదు నేను. ఇట్ ఇస్ ఎ కమిట్మెంట్ ఫర్ మీ. నాకు చెప్తుంది నా అంతరాత్మ, అన్యాయం జరిగింది, అన్యాయం సరిదిద్దాల్సిన అవసరం ఉందని. అక్కడ ఉండే మంత్రులందరికీ ఇక్కడ ఉన్నంత వేడి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. తెలంగాణలో ఉన్నంత వేడి, ఆ గ్రామాల్లో ఉన్నంత వేడి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి వెంటనే తెలియకపోవచ్చు. తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందం పెట్టుకున్నారంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ముందు మాడాను నేను, చూడండి అవకాశం ఉంటే సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి అని. బయట ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, నాకెవరు సర్టిఫికేట్ అవసరం కూడా లేదు. ఎంత బాధేస్తుందంటే రాత్రి వాళ్ళు మిగతా వాటిని పక్కన పెట్టి మిగతా వాళ్ళు విమర్శ కూడా చేస్తారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రియా, లేకపోతే తెలుగు వాళ్ళకి మంత్రియా, దేశానికి మంత్రి అని. మినిస్టర్ ఇస్ ద మినిస్టర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఇక్కడ పోరాట యోధులు ఉన్నారు, అసమాన పోరాట యోధులు, బ్రహ్మాండమైన పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది వైలెంట్గా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు. కానీ నేను నా పని నేను చేస్తున్నాను. అందుకని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలే యజమానులు. దాని మీద విమర్శలు చేస్తారు. తమ పార్టీలో ఏం జరిగింది, తమ నాయకులు ఏం చేసుకున్నారనే విషయాన్ని వదిలిపెట్టి యాచకుడు నేను వెళ్ళి ఇంకో పార్టీని దేబిరించలా. నా పార్టీ కర్ణాటకలో ఉంది, నేను ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, నా వలన ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నాయుడు గారు పార్టీ పని చేస్తున్నాడు అని గుర్తించి మా పార్టీ నన్ను ఆహ్వానించి నాకు 3 సార్లు అవకాశం కల్పించింది. 4వ అవకాశం కల్పిస్తానంటే కూడా కొంతమంది ఇదే ఆంధ్ర దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కన్నడ ఆంధ్ర తేడాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది బయట వాళ్ళు, యాక్చువల్ పొలిటికల్ పార్టీస్ కాదు, కాంగ్రెస్ నాయకులు నాకు ఉత్తరం రాస్తున్నారు, ఉత్తరాలు రిలీజ్ చేస్తారు రేపో మాపు కావాలంటే, మీరు ఉండాల్సిందే కర్ణాటక నుంచి అని. అయినా నేను ఉన్నాం కదా, ఒకే ఇంకో రాష్ట్రం మనకి బీజేపీ అని అంటే దానికి ఆ విధంగా యాచకుడని మాట్లాడు. నీకు బలం లేకుండా నువ్వు ఇంకో పార్టీ వాళ్ళని బతినాడుకొని వాళ్ళ సపోర్ట్తో గెలిచి నీ పార్టీ మా పార్టీ నన్ను ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తారు. కొంతమంది చెప్తారు, సార్ మీరు వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళ పేరు మళ్ళా పేపర్లో పడుస్తారని. పేపర్లో పడుతుందో ఇంకెక్కడ పడుతుందో ఎక్కడ పడితే నాకేముందో, మనం చేయాల్సిన. కొంతమంది చెప్తారు ఈ కొన్ని ప్రాజెక్టులు సహజంగా వచ్చాయని నేను చెప్పలా, సహజంగా వచ్చాయి చాలా ఉన్నాయి. బడ్జెట్లో ప్రతి సంవత్సరం కేంద్రం ఇంత పెట్టుకుంటుంది, దాంట్లో ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఎంత, ఆ ఇచ్చేటప్పుడే ఏ రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు, ఏ రాష్ట్రానికి తక్కువ ఇవ్వచ్చు, దేనికి ముందు ఇవ్వచ్చు, దేనికి వెనక ఇవ్వచ్చు, మంత్రులు కొంత వివేచన ఉంటుంది. దాంతోపాటు కేంద్రం 100 రూపాయలు 42 రూపాయలు రాష్ట్రానికి ఇచ్చేసింది, 5 రూపాయలు మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఇచ్చేసింది, 2 రూపాయలు ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చేసింది, 0.5% న్యాయ వ్యవస్థకి ఇచ్చింది. అంటే 50 రూపాయలు అయిపోయి మోసి బోడిగా చెప్పారు రాష్ట్రాలకు ఇవ్వండి అని. ఇచ్చిన తర్వాత ఈ ప్రత్యేకత, ఇచ్చిన తర్వాత మన మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు కదా అని. ఎస్, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాం, కరెక్ట్. ఇది 42% అన్ని రాష్ట్రాలకు ఇచ్చాం. కానీ వాళ్ళ ఆంధ్రకి ఇస్తుంది 42% కాదు, దాని మీద వచ్చిన రెవెన్యూ లోటు 22,000 కోట్లు. దానితో పాటు అదనంగా ఇవాళ మామూలుగా ప్రత్యేక హోదాకి సాధారణ దానికి తేడా ఏం తెలుసో ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని ఉన్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెడితే 50 కేంద్రం పెట్టేది, 50 రాష్ట్రం పెట్టేది.
కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు దాన్ని. ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత దీనికి రివ్యూ చేయండి అయ్యా అన్నాడు ఆయన. రివ్యూ చేయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన అన్ని పార్టీల ముఖ్యమంత్రితో కమిటీ వేశాడు. ఆ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే 60% కేంద్రం పెడితే బాగుంటుంది, 40% రాష్ట్రం పెడితే బాగుంటుంది అని సిఫారసు చేశాడు. దాన్ని ఒప్పుకుంది. సో సాధారణ రాష్ట్రాలకు తెలంగాణ సహా అందరికీ 60% కేంద్రం, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే ఏమవుతుందంటే 90% కేంద్రం పెడుతుంది, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. ఈ ఉత్తరాది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిము, ఇవి అయితే హిమాచల్, ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, వీళ్ళకి 90% సెంట్రల్ ఇస్తుంది, 10% వాళ్ళు పెట్టుకోవాలి. అన్నిటికీ కాదు, అందరూ చాలా మంది దీంట్లో ఉన్నారు. ఇంకా అన్ని అంటే ఏది కేంద్ర ప్రాయోజిత పథకాలు అవుతున్నాయో అలాంటి వాటికి, స్వచ్ఛ భారతం ఉదాహరణకి, లేకపోతే ఐసిడిఎస్, అంగన్వాడీ, ఇటువంటి వాటిలో. సో దాంట్లో కూడా ఫార్ములా మార్క్స్ అంటే మనం ఏం చెప్పామంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఆ హోదా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు మనం ఆ వెసులుబాటు ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు ద్వారా ఆ జరిగే నష్టాన్ని పూర్తి విధంగా చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని ప్రకటించాం. ఇంతకన్నా ఉత్తమమైన మార్గం ఉంది. మేమైతే ఇచ్చేవాళ్ళం, 9 రాష్ట్రాలు కూడా అడిగినా కూడా లెక్క చేసేవాళ్ళం కదా, వాళ్ళకు కూడా ఇచ్చేసేవాళ్ళం. ఆర్థిక సంఘం చెప్పినా లెక్క చేసేవాళ్ళం కాదని కూడా కొందరు ఉన్నారు. మీరు అంతటి వాళ్ళు అయితే మహానుభావులారా ఆ లోక్సభలోనే చర్చ సందర్భంగా దాని ప్రత్యేక హోదాని చట్టంలో చేర్చి పేరు తెచ్చుకొని ఉంటే ఈ ఇబ్బంది మీకు ఉండేది కాదా? మాకు కూడా ఈ కష్టం వచ్చేది కాదా? వెంకయ్యనాయుడికి ఎవరికే పేరు వచ్చింది, ఎందుకు ఆయన మాట్లాడాడు? నేను సన్మానం జనం సన్మానం చేస్తారు. సన్మానం చేయించుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, మీకు తెలుసు. హైదరాబాద్లో మనందరికీ తెలుసు ఎవరు సన్మానం చేయించుకుంటారు, సన్మానం ఎవరు చేయించుకుంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం, చర్చిస్తాం. వాళ్ళు చర్చిస్తే నేను కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, పార్టీ కూడా చర్చిస్తే. నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ప్రజలకి వెళ్ళి చెప్పండి. అధ్యక్షుడు వారు కూడా చెప్పారు. ఆయన రాత్రి నాకు కూడా ఫోన్ చేశాడు. ఆయన నేను చదివి కొంత బాధ కూడా కలిగింది, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటి అని. నేను చెప్పాను, వ్యక్తిగతంగా విమర్శించారని, పార్టీని కూడా విమర్శించారు కదా, దాని విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలని. దీంట్లో చట్టంలో ఒక మాట ఏమని పెట్టారంటే, కొంతమంది అడిగారు 10 సంవత్సరాల సంగతి ఏందని. ఈ 10 సంవత్సరాల సంగతి ఏంటంటే చదివి వినిపిస్తా చెప్పండి. ఈ చట్టం నేను పెట్టింది కాదు. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద 13th షెడ్యూల్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద అపాయింటెడ్ డే. 10 ఏళ్ల లోపల ఈ సంస్థలను పెట్టండి అని చట్టంలో చేర్చారు మీరు. ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంటే, ఎందుకు విమర్శ అంటే వెంకయ్యనాయుడు మీద వాళ్ళు, మేము 10 ఏళ్ళలో పెట్టమంటే నువ్వు 2 ఏళ్ళు పెట్టేసావేందయా, తప్పు చేసామని విమర్శిస్తున్నారు. 10 ఏళ్లలో పెట్టమంటే నువ్వు 2 ఏళ్లలోనే ఐఐటి పెట్టి, త్రిపుల్ ఐటీ పెట్టి, ఐఎస్ఆర్ పెట్టి, ఐఐఎం పెట్టి మాకు ఊరేగింపు చేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేసేవేంది? దట్ ఈస్ ద డిస్ప్యూట్. ప్రజలు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తారు, నిరాకరించండి అని. నిరాకరిస్తే నష్టం రాష్ట్రానికి నష్టం ఎక్కువ, ప్రజలకు నష్టం ఎక్కువ. అందుకే నేను ఏమంటున్నాను, అది ఒకటి. రెండోది, ఇంకొక మిస్చీఫ్ చేశారు. ఆ మిస్చీఫ్ ఏంటంటే, ఇప్పుడు అది చూడండి, వైఎస్ఆర్ కడప మనం మాడుకుందాం, బయ్యారం కూడా ఉంది దీంట్లో. SEAL అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షల్ ఎగ్జామిన్ within 6 months from the appointed date the feasibility of establishing a steel plant in Khammam. The feasibility of establishing a steel plant in YSR district. Feasibility అంటే తెలుసు కదా, సాధ్యము. ఫీజిబిలిటీ మీరు గెలిస్తే ఫీజిబుల్ లేదు, మీరు ఓడిపోతే మా ప్రభుత్వం వస్తే ఫీజిబుల్. ఎందుకు పెట్టలేదు అసలు? ఆ మాట ఎందుకు, ఆ భాష ఎందుకు? కేంద్ర ప్రభుత్వం 6 నెలల లోపల, సంవత్సరం లోపల, లేదా మీరు చెప్పిన 10 ఏళ్ల లోపల స్టీల్ ప్లాంట్ పెట్టాలా కడపలో అని పెట్టి చట్టంలో పెట్టి ఉండొచ్చుగా, ఎందుకు పెట్టలేదు? సాధ్యమైంది. నేను ఈ విషయాలు మాట్లాడితే మన జయరాం రమేష్ కొంత బాధ కలిగాను, వెంకయ్యనాయుడు గారు ఏంది అలాంటి భాష నేను ఇప్పుడు ఇందాక మాడాను మిత్రులారా. నా భాషలో నేను ఎక్కడ నా భాష, నా యాస, నా మాస, నా గోస, వీటి ఎక్కడ కూడా నాకేం పెద్ద తేడా అనిపించదా. ఎడన్నా భాష దాన్ని ఇంప్రూవ్ చేసేవారన్నా చెప్తానంటే నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ వ్యవహారం చూడండి కానీ, పంచల వ్యవహారం లేకపోతే యాచక వ్యవహారం అయి కాదు. కానీ భాష విషయంలో ఎవరన్నా చెప్తే తప్పనిసరిగా తెలుసుకుంటాను. నేను కొద్దిగా గొప్ప భాష మీద పరిజ్ఞానం నాకు అనుకున్నాను. 40 ఏళ్ల చరిత్రలో అసెంబ్లీలో, పార్లమెంట్లో కొంత ఉందాగానే వ్యవహరించాలని అనుకుంటున్నా. దానికి కొంత వాళ్ళకి ఒత్తాసు పలికే వాళ్ళు కొంతమంది మన మీడియా మిత్రులు కొందరు ఒత్తాసు పలకడం. గోవిందా ఏంది గోవిందా ఏందని నేను డైరెక్ట్గా అడగదలుచుకున్నాను. వాళ్ళ మంత్రిగా కాబట్టి అడగదా, నేను వెంకయ్యనాయుడుగా అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం రావాల్సిన దానికన్నా ఎక్కువ సహాయం ఆంధ్రప్రదేశ్కి అందిస్తే గోవిందనా అంటే? ప్రజాస్వామ్యం పెట్టే హక్కు మీకుంది, అడిగే హక్కు నాకుంది. పిల్లకాయలు ఈ కార్యక్రమం చూడమాకండి, మీరు కూడా నేర్చుకుంటారు.
మీరు చూపించే కార్యక్రమాన్ని ప్రకారం చూడొద్దనే? మీరు ఏమేమి కార్యక్రమాలు చూపిస్తున్నా అందరికీ తెలుసు కదా, ఎవరి కోసం చూపిస్తున్నారో, ఎవరు ప్రేరేపిస్తే చేస్తున్నారో. ఏంది ఇదంతా నాకు అర్థం కావడం. ఈ రాష్ట్రానికి జరిగే మేలును అడ్డుకోకండి. అన్నం పెట్టే చేతిని ఖండించాలని ప్రయత్నం చేయడం మంచిది కాదు. దయచేసి నేను ప్రార్థిస్తున్నాను. తప్పుడు పెట్టండి కానీ అభివృద్ధిని అడ్డుకోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అదనపు ప్యాకేజీని, సహాయాన్ని, దృష్టిని, మద్దతును వ్యతిరేకించే వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, అనుమానం లేదు దాంట్లో. ఈ అధికారంలో ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు కానీ అసలు ఎన్ని కానీ పెట్టేసి ఉంటే ఇంతకు ముందే గత పాలకులు అన్ని హైదరాబాద్లో పెట్టకుండా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, కాకినాడలో, రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులో, నెల్లూరులో, ఒంగోలులో, విజయవాడలో, కడపలో, కర్నూలులో, అనంతపురంలో, చిత్తూరులో, పాలసముద్రంలో, లేకపోతే చిలబత్తూరులో, కంబదూరులో ఇవన్నీ పెట్టుంటే అసలు సమస్య ఉండేది కదా. ఎందుకు పెట్టలేదా? నేను వెనక్కిపోయి అడగదలుచుకోరు వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో అనుకుంటారు, హైదరాబాద్ కదా రాజధాని కదా, అందరం ఆయన పెడదాం బాగుంటుంది, అందరం మనం కూడా అక్కడే ఉన్నాం కదా అని. ఎప్పుడు ఎవరు ఒక్కదే ఉండరు. అందుకని నేను ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి చెప్పాను, అభివృద్ధిని వికేంద్రీకరించండి. కస్టమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్లి అనంతపూర్లో పెట్టాం. కస్టమ్స్ ఇన్స్టిట్యూట్కి అనంతపురం సంబంధం ఏంటండి? అభివృద్ధి వాళ్ళకి కూడా భాగస్వామి. కస్టమ్స్ అంటే ఒక ప్రిస్టేజ్ ఉంది. ఆ డ్రెస్, ఆ వ్యవహారం వాళ్ళని చూస్తే కూడా మీకు అందరికీ అక్కడ తెలుసు కదా. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ అనంతపూర్లో పెట్టి, రక్షణ సంస్థలు కర్నూలులో పెడుతున్నాం, అలాగే చిత్తూరులో పెడుతున్నాం, నాగాలంకలో పెడుతున్నాం. నాగాలంక అంటే నాగాలంక మీద ఫేవర్ కాదు, నాగాలంక లాస్ట్ సముద్రానికి వద్ద అయితే ఆడైతే మిసైల్స్ వాటిని ఉపయోగించుకోవడానికి బాగుంటుందని అనువుగా చూసి, అలాగే పెట్రోలియం దాన్ని కాకినాడ, రాజమండ్రి, మన విశాఖపట్నం మధ్య పెడుతున్నాం. దాన్ని హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏదో దాని ఎక్స్పాన్షన్ 18,000 కోట్లతో అక్కడ పెడుతున్నాం. నెల్లూరులో ఏది లేదు, నెల్లూరు బాధపడుతున్నారు. మీద పెద్ద మంత్రి గారు ఉన్నారు, స్మార్ట్ సిటీ రాలేదు, వెంకయ్యనాయుడు గారు ఉండి కూడా మాకు అని చెప్పని. వాళ్ళు స్మార్ట్ కాకుండా నేను స్మార్ట్, నేను కూడా స్మార్ట్ కాదు, పల్లెటూరువాడిని, పంచి కట్టుకునేవాడిని, పంచేవాడిని అయిపోయా. అందుకని వాళ్ళకి కూడా ఏదో ఒకటి కామధేను ప్రాజెక్టు ఇచ్చాం. దాన్ని కూడా ఎగతాళి చేయొచ్చు. ఒక ఆవుని ఇచ్చారు, పాలు పిండుకోమనండి. ఆవు ప్రతి ఒక్కరికి ఆవు ఇచ్చి నిజంగా పాలు పిండుకునే అవకాశం ఉండి ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి? పాల ప్యాకెట్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం రాకుండా ఉండదు కదా కనీసం అంతా కూడా. అలాగే ఇలా ఒక వికేంద్రీకృతమైన అభివృద్ధిని ప్రజలకు మేము అందిస్తున్నాం. మనసులో బాధ కలిగి మారుతున్నా నేను. నా సమయాన్ని వెచ్చించి, నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నేను రాష్ట్రానికి ప్రతినిధి కాకపోయినా, ఆంధ్ర రాజకీయ నాయకుడిని కాకపోయినా, ప్రజలకు అన్యాయం జరిగిందని గుర్తించి దానికోసం అని ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి విమర్శలు చేస్తారా? మా ప్రధానమంత్రి గడ్డిబొమ్మ దగ్గర పెడతారా? అందుకని మిత్రులారా, ఈ విషయాలను కూడా ప్రజలకు తెలవాలి. దీనిపైన చర్చ జరగాల, విస్తృతమైన చర్చ అన్ని స్థాయిల్లో జరగాలని మేము కోరుకుంటున్నాం. చర్చకు మేము సిద్ధం, దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చర్చ ఏదైనా విషయం తెలిసిన వాళ్ళతో, చరిత్ర తెలిసిన వాళ్ళతో, చట్టం తెలిసిన వాళ్ళతో. నేను మొన్న చెప్తే ఆయన అన్నాడు, ఎక్కడ ఏంటి ఎన్ని, ఎవరు చెప్పారు మీకు అని? చదవయ్యా అని చెప్పాను నేను. చదివి, ఓహో 10 ఏళ్ళు అని చెప్పారా? 10 ఏళ్ళు అన్నారే కానీ 10 ఏళ్ళ లోపల జీవితం ఉందా అన్నాడు. నేను చెప్పాను, ఉందని నేను చెప్పానా? 10 ఏళ్ళు పెట్టుకున్నావు నువ్వే. తర్వాత సాధ్యాసాధ్యాలు ఎక్కడ రాశారని అన్నాడు, చదివి వినిపించా, అండర్లైన్ కూడా చేసి ఇచ్చాను. మరి ఇచ్చాను ఆయన కాపీ కూడా, ఇదిగో చూడయ్యా అని. అట్టుందా అంట. ఇప్పుడు కొత్త మాటలు ఎదుగుతున్నారు. మీరు పోలవరం 100% పెట్టేశారు, పెట్టేసి దాన్ని తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలండి అని. ఇవ్వకపోతే కేంద్రం చేసేదని, ఇస్తే మన దాంట్లో ఏదో. దయచేసి ప్రతి దాంట్లో ఇలా అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దు అని దయచేసి నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను మిత్రులారా.